ప్రభుత్వంలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ప్రెజెంట్ ఇలా మారింది. మనం చెప్పాలంటే ఈ కార్పొరేట్ స్థాయిలో కనిపిస్తున్న ఈ హాస్పిటల్లో 400 బెడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. 60 కోట్లతో నిర్మించిన ఎక్విప్మెంట్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. అసలు ఈ హాస్పిటల్లో ఏముంది, ఎలా కట్టారు, స్పెషల్గా క్యాన్సర్కి సంబంధించిన ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సహజంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పాతపడిపోయిన బిల్డింగ్స్, మూలన పడ్డ ఎక్విప్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ పూర్తిగా కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు. అరబిందో ఫార్మా కంపెనీ దీన్ని నిర్మించడం జరిగింది 80 కోట్ల రూపాయలతో. ప్రస్తుతం ఇందులో మరో 350 బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. సో టోటల్గా 750 బెడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా క్యాన్సర్ పేషెంట్ల కోసం అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కేరళలో 1000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చే ఆంకాలజీ హాస్పిటల్ అనేది ప్రభుత్వ రంగంలో ఉంది. దాని తర్వాత మన తెలంగాణలో 750 బెడ్స్ ఉన్న ఏకైక హాస్పిటల్గా దీన్ని నిర్మించడం అనేది జరిగింది. పిల్లలకి క్యాన్సర్ అనేది 0 నుంచి 19 ఇయర్స్లో క్యాన్సర్ అనేది కామన్గా మారిపోయింది. సో ఈ నేపథ్యంలో పిల్లల కోసం ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ లైబ్రరీ అనేది కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి టీచర్స్ ఇక్కడ ఉండి వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా చాలా రేర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా రాగానే ఫస్ట్ పేషెంట్ ఏ ప్రాబ్లంతో వచ్చారు అనేది రిజిస్ట్రేషన్ కంపల్సరీ ప్రైవేట్లో ఉంటుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రైవేట్లో స్థాయిగా, కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిగా వెయిటింగ్ హాల్స్ సెపరేట్గా, డాక్టర్ కన్సల్టేషన్కి సెపరేట్గా రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో టాయిలెట్స్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కొన్ని పాత హాస్పిటల్స్లో వాటర్ రాదు, లాక్స్ ఉండవు, డోర్ ఉంటే లాక్ ఉండదు అన్నట్లుగా ఉంటాయి. సో ఈ హాస్పిటల్లో మనం చూస్తున్నాం కదా, సెపరేట్గా చాలా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు కూడా సెపరేట్గా టాయిలెట్ ఒకటి వాష్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2,32,000 ఎస్ఎఫ్టీలో ఏర్పడిన ఈ బిల్డింగ్కి సంబంధించి టోటల్లీ మెయింటెనెన్స్ అంతా కూడా అరబిందో కంపెనీనే తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ నేను పిల్లలకి సంబంధించిన డే కేర్ దగ్గర ఉన్నాను. బేసిక్గా పిల్లలు ఒక హాస్పిటల్లో ఉన్నారు అన్న ఫీలింగ్ ఉండకుండా డే కేర్ అని పెట్టడం జరిగింది. ఈ వార్డులో చూస్తే ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన బెడ్సే. రాబోతున్న పిల్లలకు కావచ్చు, అలాగే ఇక్కడ అడ్మిట్ అయిన పిల్లలకు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన బెడ్సే. పిల్లల్లో క్యాన్సర్ పెరిగిపోవడంతో చదువు అనేది కూడా వాళ్ళు చాలా మంది దూరం అవుతున్నారు. అందుకని చెప్పి క్యాన్సర్ వచ్చిన తర్వాత సరిగ్గా స్కూల్కి వెళ్ళడానికి ఉండదు, కొన్ని నెలల తరబడి హాస్పిటల్లోనే ఉండాలి. సో వాళ్ళందరికీ అకాడమిక్ ఇయర్ పోతుంది, అసలు చదువు అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సో అలా ఇబ్బంది లేకుండా ఇక్కడ 3-4 టీచర్స్ని పెట్టి ఎడ్యుకేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అలా ఆ బుక్స్తో పాటు పెయింటింగ్కి సంబంధించినవి కావచ్చు, స్టోరీస్కి సంబంధించినవి, అలాగే డిక్షనరీలు, ఇవన్నీ కూడా ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టాయ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో పిల్లలకి బోర్ కొట్టకుండా ఈ హాస్పిటల్లో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ మనం 4th ఫ్లోర్లో ఉన్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దగ్గరకు వచ్చాము. బేసిక్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రైవేట్లో చేస్తే పర్ పేషెంట్ మినిమం 20 lakhs అవుతుంది. 20 to 40 lakhs అనాలి. 20 అనేది కూడా చాలా తక్కువ అమౌంట్. ఏ హాస్పిటల్లో చేయించుకున్నా కూడా ఒక 1,00,000 అనేది మాత్రం వదులుతుంది. ఎందుకంటే మెడిసిన్తో కావచ్చు, బెడ్స్తో ఇవన్నీ ఎక్కువ అవుతుంది. సో ఆరోగ్యశ్రీ అండర్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే జరుగుతుంది. మంత్లీ 4 వరకు హాస్పిటల్లో చేస్తున్నారు. అయితే పాత ఎంఎన్జే హాస్పిటల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే రూమ్స్ చాలా కంజెస్టెడ్ ఉంటాయి. అక్కడ ఫిల్టరింగ్ కావచ్చు, అలాగే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ హాస్పిటల్లో, ఈ కొత్త బిల్డింగ్లో బోన్ మ్యారోకి సంబంధించి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి ఈ ఫిల్టర్స్ దగ్గరికి వెళ్దాం. హెయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అని చెప్పి పూర్తిగా ఈ ఫ్లోరు, ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్కి సంబంధించి అంటే గాలి అంతా కూడా పూర్తిగా ఫిల్టర్ అయ్యి వస్తుంది. అలాగే పేషెంట్స్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 2 months పాటు ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్స్కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రూమ్కి వచ్చే ఫుడ్ కావచ్చు, పేషెంట్ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు, అంటే 2 నెలల పాటు ఇందులోనే ఉండాలి. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఈ హెపా ఫిల్టర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేషెంట్ అండ్ కూడా వచ్చిన వాళ్ళు ఈ ఇద్దరూ కూడా 2 months పాటు వాళ్ళ రూమ్లోనే ఉండాలి. వీళ్ళకి ఏదైనా ఫుడ్ బయట నుంచి తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా ఫిల్టర్ చేసి ఇక్కడ ఇస్తారు. సో అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర శాంపిల్ కలెక్షన్ అయిన తర్వాత ఆ శాంపిల్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. సెంట్రల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ దగ్గర ల్యాబ్ ఇన్ఛార్జ్తో మాట్లాడదాం ఎలాంటి టెస్టులు చేస్తారనేది. మేము ఈ ల్యాబొరేటరీలో అంటే ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి టెస్టులు జరుగుతాయి?
మనకు రొటీన్ టెస్ట్లు కాకుండా క్యాన్సర్ టెస్ట్లో వేరియస్ ట్యూమర్ మార్కర్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ట్యూమర్ మార్కర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీ తీసుకుంటే CA-125 అని చేస్తారు. సో అది మనం ఆ మెషిన్లో చేస్తాము. సో అలాంటివి చాలా మార్కర్స్ ఉన్నాయి. దాంతోపాటు బ్లడ్ డిసార్డర్స్, దాంట్లో వాళ్ళకి రక్తంలో ఎలా అది థిక్గా ఉందా థిన్గా ఉందా అని చూసేదానికి ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ స్పెషాలిటీ అండి. ఇది గవర్నమెంట్లో ఎక్కడ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్. దాన్ని APTT అనేవి అంటాం మనం. అవన్నీ దీంట్లో చేసుకోవచ్చు. బేసిక్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్రైవేట్కి ధీటుగా ఉన్నాయనుకోవచ్చా ఇప్పుడు? డెఫినెట్గా అండి. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది గవర్నమెంట్ ఎక్కడా లేదు. ఇది సిస్మెక్స్ కంపెనీది ఫుల్లీ ఆటోమేటెడ్ కోయాగ్లోమీటర్ అది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటర్ టు హ్యావ్ దిస్ ఎక్విప్మెంట్. సో 400 పడకలతో అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త బిల్డింగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం MNJ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ జయలత గారితో మాట్లాడదాం. మేము కంగ్రాచ్యులేషన్స్, ఒక మంచి బిల్డింగ్ మీకు అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు పేషెంట్స్కి సరిపోక చాలా సఫర్ అవుతున్నాం. 750 పడకలు అనేవి ఎంతవరకు సఫిషియంట్ అంటారు? ఇప్పుడు 450 మాకు పడకలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు 750 వరకు, ఈ 300 అడిషన్ తోటి 750 వరకు అవుతున్నాయి. ఇన్ ఫ్యూచర్ మాకు ఇంకా ప్లేస్ పక్కన ఉంది, దాంట్లో ఇంకొక బిల్డింగ్ ప్యారలల్గా ఇది కూడా చేస్తే ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేయడానికి అనుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ మాకు వచ్చే లోడు 600 నుంచి 700 కాబట్టి ఈ ఫెసిలిటీ తోటి ఇప్పుడుకుండే ఎట్ ప్రజెంట్ ఉండే లోడుని మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఈ న్యూ ఫెసిలిటీలో 300 బెడ్స్ ఎక్స్క్లూజివ్గా మెడికల్ ఆంకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి స్టార్ట్ చేస్తాము. తర్వాత విమెన్ క్యాన్సర్ వింగ్, విమెన్ హూ ఆర్ కమింగ్ విత్ క్యాన్సర్ సర్విక్స్, క్యాన్సర్ బ్రెస్ట్, వాళ్ళకి కావాల్సిన కీమోథెరపీ వార్డ్ సపరేట్ ప్రొవిజన్ పెట్టాము. అదే కాకుండా పీడియాట్రిక్ ఆంకాలజీలో 20 బెడెడ్ ఐసోలేటెడ్ ICU పెట్టాము. అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా పీడియాట్రిక్ 0 to 15 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి పీడియాట్రిక్ వార్డ్ పెట్టాము విత్ ICU ఫెసిలిటీ. ఇదే కాకుండా అడాలసెంట్ వార్డ్ అనే కాన్సెప్ట్, అంటే 15 to 19 years వాళ్ళకి యూజువలీ మనం అడల్ట్లో అన్న కలుపుతాము, పీడియాట్రిక్లో అన్న కలుపుతాము. ఇవి కొంచెం వల్నరబుల్, సైకలాజికల్గా కూడా యాక్సెప్టెన్స్, వాళ్ళని డీల్ చేసే విధానం అది తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అడాలసెంట్ వార్డ్ అనేది కూడా క్రియేట్ చేశాము. దాంతో లుకీమియా, లింఫోమా ఈ పేషెంట్స్ సాలిడ్ ట్యూమర్స్ని వేరుగా పెట్టి ఈ సపరేట్ రూమ్ అనేది 8 బెడెడ్ తోటి 5 వార్డ్స్ని స్పెషల్గా ఈ కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చాము. ఎందుకంటే ఎక్కువ సివియర్గా సిక్కున్న వాళ్ళని సపరేట్ చేయడము, లెస్ సివియర్గా ఉండే వాళ్ళని సపరేట్ చేయడం, అదే కాకుండా ఒక టైప్ ఆఫ్ సివియారిటీ ఉన్న వాళ్ళని వేరుగా పెట్టి ప్లస్ లుకీమియా వార్డు, లింఫోమా వార్డు అండ్ అదర్ సాలిడ్ ట్యూమర్స్ వార్డ్స్ని స్పెషలైజ్ చేస్తున్నాము. ఏజ్ గ్రూప్ వాళ్ళు 3-4 months, 6 months, ఒక్కొక్కసారి 8 months కూడా వీళ్ళు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ప్లే రూమ్ సపరేట్గా, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ స్కూల్ గోయింగ్ ఇదిని మిస్ అవ్వకుండా, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇయర్ మిస్ అవ్వకుండా వాలంటరీగా వచ్చే టీచర్స్ని మేము తీసుకుని వీళ్ళకి ఎడ్యుకేషన్కి కూడా వాలంటరీయే కాకుండా కొంతమంది టీచర్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ వాంట్స్ టు టీచ్ ద చిల్డ్రన్. సో వాళ్ళకు కూడా స్పెషల్గా ఏ క్లాస్కి ఆ క్లాసెస్ సపరేట్ చేయకపోయినా వాళ్ళందరికీ వాళ్ళ బుక్స్ తోటి వాళ్ళని టీచ్ చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునే ప్రొవిజన్ని కూడా కల్పిస్తున్నాము ఈ ప్రొవిజన్లో. ఇదే కాకుండా కింద మాకు 7 కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి, 8 కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ డెంటల్ సపరేట్గా, విమెన్ వింగ్ సపరేట్గా అండ్ ఆల్సో రేడియేషన్ అండ్ సర్జికల్ అండ్ మెడికల్ ఆంకాలజీ సపరేట్. అయితే స్పెషల్గా బోన్ మ్యారో ట్రీట్మెంట్కి సంబంధించి రూమ్స్ ఏర్పాటు చేశారు, హెపా ఫిల్టర్స్ ఏర్పాటు చేశారు. సో దాని గురించి మనకు వచ్చే లోడ్ని బట్టి 8 రూమ్స్ ఇక్కడ డెడికేటెడ్గా ఒక ఫ్లోర్ అంతా కూడా వాళ్ళకి సపరేట్గా చేసి, అంటే సపరేట్ AHU యూనిట్స్ తోటి, సపరేట్ హెపా ఫిల్టర్స్ తోటి, విత్ కంప్లీట్ స్టెరిలైజేషన్ తోటి వాళ్ళకి కౌన్సిలింగ్ రూమ్స్, స్టెప్ 1 ఫిల్టరేషన్, స్టెప్ 2 ఫిల్టరేషన్ ఇలా పెట్టి ఎట్ స్ట్రెచ్ వాళ్ళు 45 days ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఐసోలేటెడ్ రూము, అటెండెంట్ కాట్ విత్ స్పెషలైజ్డ్ బాత్రూమ్స్ ఇన్ ఈచ్ రూమ్స్, అలా ప్రొవిజన్ తోటి వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఫెసిలిటీ. నెక్స్ట్ 8 cases ఎట్ ఎ టైమ్ వీఆర్ గోయింగ్ టు టేక్. కాకపోతే దిస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ ద స్టాఫ్, సిస్టర్స్. ఎందుకంటే డెడికేటెడ్ సిస్టర్స్ 1-to-1 కావాల్సి వస్తుంది వీళ్ళకి రౌండ్ ద క్లాక్ 3 shiftsలో.
ఈ ఫెసిలిటీ అంతా కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆన్ అ కాంట్రాక్ట్ బేసిస్ వీ ఆల్రెడీ ఇప్పుడు యాజ్ ఆఫ్ టు రన్ టు ద హాస్పిటల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. ఇది కాకుండా పర్మనెంట్ పోస్టులు కూడా 292 ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్. అంటే మీరు చెప్తున్న ప్రకారంగా చూస్తే నియర్ ఫ్యూచర్ అంటున్నారు. 300 మంది పేషెంట్లకు మీరు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టాఫ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంత నియర్ బై అంటే ఎప్పుడు? యాజ్ ఆఫ్ నౌ మేము స్టెప్ వైజ్గా స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ పీడియాట్రిక్ షిఫ్ట్ చేస్తాము, తర్వాత విమెన్ క్యాన్సర్ వింగ్. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి 90 అడిషనల్ యాజ్ ఐ సెట్. అక్కడ ఉండే స్టాఫ్ని ఇక్కడికి అడ్జస్ట్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ వీల్ ట్రై టు కోరిలేట్ దాట్. అండ్ త్వరలో మాకు ఈ పోస్టులు కూడా వస్తాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీ విల్ ఆపరేట్ దిస్. యాజ్ ఆఫ్ నౌ మాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ అక్కడ ఉంది. ద టీమ్ విల్ బీ ఆపరేటింగ్ హియర్ అండ్ దేర్. Team consists of doctors, nurses, technicians and bone marrow transplantation lo specialized అయిన blood technicians మిగతా వాళ్ళు. సో ఆ టీము 2-3 పేషెంట్స్కి సరిపడా ఉన్నారు. బట్ ఇంకా నేను చెప్పినట్టు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నాము. తొందరలో పర్మనెంట్ కూడా తీసుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత కొత్తది కట్టినా కూడా ఇక్కడికి వచ్చేది పూర్ పీపుల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది నిజంగానే అది చాలా ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. అయితే 3 years ఫార్మా కంపెనీ తీసుకుంటుంది, మరి దాని తర్వాత కూడా అదే స్థాయిలో మెయింటైన్ చేస్తారా? తప్పకుండా చేస్తాము. 3 years వరకు ఒక డాక్టర్ గారు, ఎన్ఆర్ఐ డాక్టర్ గారు వాళ్ళ మదర్ పేరు మీద హీ వాంటెడ్ టు ఎక్స్టెండ్ ద సర్వీసెస్. వాళ్ళు ముందుకొచ్చినప్పుడు వీవర్ ఫర్ నెక్స్ట్ 3 years అట్లీస్ట్ కొంచెం సెటిల్ అయ్యి వీ హ్యావ్ టు ఆర్గనైజ్ చేసుకుని పేషెంట్ ఫెసిలిటీ బాగా ఇంపొందే వరకు ఈలోపు మేము తప్పకుండా మా ఉండే ఒరిజినల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకుంటాము. ఫ్యూచర్లో మేము ఓన్గా విత్ అవర్ ఓన్ స్టాఫ్ తోటి కంటిన్యూ చేస్తాం. అది స్టెప్ బై స్టెప్ ఈ హాస్పిటల్ పేషెంట్స్కి అందుబాటులోకి వస్తుంది. మరొక వారం రోజుల్లో ఈ హాస్పిటల్ ఎప్పటికీ కూడా ఇలా నీట్గానే ఉండాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, హైదరాబాద్.